శ్రీనివాస్ అలియాస్ లేడీ అగోరియో, లేడీ అగోరావో, లేకపోతే జెంట్ అగోరావో, ఏదో అగోరా, వీడి గురించి అలాగే ఈ వర్షిణి పాప గురించి ఈ వీడియోలో మనం ఎక్స్పోజ్ చేయబోతున్నాం. లాజికల్గా ఉంటుంది, వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ఎక్కువసేపు ఉండదు. అసలు ఈ కంటెంట్ నాకు చెప్పడానికే చిరాగ్గా ఉంది, కానీ ఇది అడ్రస్ చేయాలి. ఎలా అడ్రస్ చేయాలంటే ఇలాంటి కంటెంట్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్నట్టు మనం అవేర్నెస్ తేవాలి. అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళకంటే ముందే ఈ అగోరా గురించి వెళ్ళకముందు, ఈ వర్షిణి పాప గురించి వెళ్ళకముందు నేను ఒకటి చెప్తా చూడండి. ఆల్రెడీ కొంతమంది చెప్పారు, అది చాలా మంచి పాయింట్. అది ఎందుకు వెళ్ళట్లేదో బలంగా నాకు అర్థం అవ్వట్లే. ఇప్పుడు అమెరికా వాడేమో బోల్డ్ కనిపెడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఏ టూల్స్ మీద ఉన్నారు, చాట్ జీపీటీ కనిపెట్టాడు. చైనా వాడేమో డీప్సీక్ కనిపెట్టాడు. మనం ఏం కనిపెడుతున్నాం అంటే అలేఖ్య చిట్టిపికల్ కాంట్రవర్సీలు, ఆ వాట్సాప్ వీడియో షేర్లు చేయడాలు, నెక్స్ట్ వచ్చేసరికి నెల్లూరు చేపల పులుసు రేట్లు ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయని అవి షేర్ చేయడాలు, దాని మీద డిబేట్లు, ఈ అగోరా మొగోడా ఆడదా లేకపోతే మధ్యలోలా ఏంటి, దీని మీద చర్చలు. ఇంకా మనం ముందుకు ఎలా వెళ్తాం? 140 crores పాపులేషన్ ఉంటే సరిపోతా. 140 crores పాపులేషన్లో మెజారిటీ % ఎవరున్నారు? ఈ టీనేజర్సే ఉన్నారు. ఆ టీనేజర్సే ముందుకు తీసుకెళ్ళాలి. ఆ టీనేజర్స్ ముందుకు వెళ్ళాలి అంటే ఈ సోకాల్డ్ సోషల్ మీడియాని పక్కన పెట్టేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్కి ఏమైంది అసలు? నాకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి న్యూస్లో మీరు కవర్ చేసేది అసలు 4 రోజుల నుంచి నేను అసలు ఇలాంటి కంటెంట్కి కానీ ఏమీ నేను ఇంట్రెస్ట్ కాదు. సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకు హోమ్ పేజ్లో వస్తుంది. సరేరా బాబు ఇది పక్కన పెడతా, టీవీకి వెళ్దాం అంటే టీవీలో కూడా ఆ డిబేట్లు. ఏం సాధిస్తాం? ఇప్పుడు ఆడ మగోడని తెలుసుకుంటే ఏం సాధిస్తాం? ఆడదని తెలిస్తే ఏం సాధిస్తాం? అది అగోరి అయితే ఏంటి, అగోరా అయితే ఏంటి ఉపయోగం? అసలు న్యూస్, అసలు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ అసలు కవర్ చేయాల్సిన ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈరోజు న్యూస్ అసలు ఏమని చెప్తున్నారు అసలు? ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద మనీ లాండరింగ్ ఇష్యూ జరుగుతుంది. ఎవరైనా మాట్లాడుతున్నారా దాని గురించి? మనకు అగోరాలు కావాలి. ఇండియా చీప్ లోన్ ఆఫర్ చేస్తుందన్నమాట ఆర్మ్స్కి. ఎందుకు? అది ఎవరైనా కవర్ చేస్తున్నారా? లేదు. మనకు అగోరాలు, అలేఖ్య చిట్టిపికల్స్, చెప్పాను కదా నెల్లూరు చేపల పులుసులు, ఇవి కావాలి. దీని మీద డిబేట్లు. సోషల్ మీడియా అంటే ఓకే, అది ఆల్రెడీ అలానే ఉంది, క్రింజ్ కంటెంట్ చేస్తుంది. ఎవరు నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా అంటే ఓకే, నేను దీని మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చేస్తాను. బట్ నన్ను అందులో కేటగిరీలో ఆ బ్రాకెట్లు వేసినా పర్లే. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్కి అసలు ఏంటి? ఎందుకు ఈ డిబేట్లు, ఎందుకు ఈ న్యూస్లు? అసలైన న్యూస్ని కవర్ చేయండి. ఇది న్యూసే కాదు అసలు. దిస్ ఈజ్ క్రింజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూస్. సో ఐ హోప్ మీరు మారాలని కోరుకుంటున్నా. మారితే బాగుంటుంది, లేకపోతే ఇండియా ఇలానే ఉంటుంది. ఇలా పికిల్సే, చిట్టి పికిల్స్, చేపల పులుసులు, ఇవే, ఇంతకుమించి ఏముండదు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ జనాలకు అవేర్నెస్ రావాలి. ఎలాంటి న్యూస్లు మనం చూడాలి, ఎలాంటి క్రింజ్ కంటెంట్ మనం స్టాప్ చేయలేనిది. దానికంటే ముందు నాకు ఈ మనోభావాలు దెబ్బతింటాయి అనే వాళ్ళ మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఇప్పుడు సోకాల్ హిందూ యాక్టివిస్టులు ఉంటారు, కొన్ని కేసులు వేస్తారు. ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కొన్ని కరెక్ట్గా అనిపిస్తాయి. మరి వీళ్ళ మీద ఎందుకు మీరు వేయట్లేదు కేసులు? అంటే ఇప్పుడు వాడు హిందూయిజం ముసుగులోనో ఎందులోనో ఉండి వేరే రిలీజన్ తిడితే అది కరెక్ట్ కాదు కదా. మన హిందూ రిలీజన్ గొప్పతనం ఏంటి? మనం అందరినీ సమానంగా చూస్తాం, సంస్కారంగా ఉంటాం. సో ఇప్పుడు అదే పర్సన్ ఏం చేస్తున్నాడు? మన హిందూయిజంని మనం ఆరాధిస్తున్న హిందూయిజంని వాడు నాశనం చేస్తున్నాడు కదా. అంటే ఇంకా క్రింజ్ కంటెంట్ చేస్తున్నాడు కదా. ఇంతకంటే పెద్ద మనోభావాలు ఏమైనా ఉంటాయి దెబ్బతినుకుంటా? మీరేం బీగుతున్నారు? మీకు ఇలాంటివి కనబడవు. ఇలాంటి వాళ్ళ మీద మీరు ఏమీ మాట్లాడరు. ఇది కదా మీరు చేయాల్సింది. మీకు ఇవేం అనవసరం, మీకు కనబడదు కూడా. ఈడేం చేస్తున్నాడు అసలు? ఈడు లుచ్చాగాడు, శ్రీనివాస్ అనే లుచ్చాగాడు. ఫేమ్ కోసం, డబ్బుల కోసం ఏం చేయాలో తెలియక ఆపరేషన్ చేసుకుని మార్చుకున్న తర్వాత ఈ అగోరి గెటప్ వేసాడు. వెంటనే రారా పక్కకు రారా అని కూర్చోబెట్టరా, హైలైట్ చేస్తున్నారు అన్నట్టు మనం వాళ్ళు హైలైట్ చేస్తాం. హైలైట్ చేయగానే వాడికి ఫేమ్ వస్తుంది. ఫేమ్ రాగానే వాడు ఇంకో చెత్త పని చేస్తాడు. దాంతో ఇంకొకరు కొలాబరేట్ అవుతారు, వాళ్ళకి ఫేమ్ వస్తుంది. కట్ చేస్తే అంతా బాగానే ఉంటారు. సంక్రాంతిపోయేది ఎవరు? జనాలు. ఎందుకు? టైము. మీరు జీవితంలో ఏదైనా వెనక్కి తెచ్చుకోగలరు, డబ్బులతో సహా. టైంని మాత్రం వెనక్కి తెచ్చుకోలేరు. బట్ మన వాల్యుబుల్ టైం ఎలాంటి ఫీడ్కి వేస్ట్ చేస్తున్నాం? ఇలాంటి అగోరి ఇట్లుగా. అసలు వీటిలో కవర్ చేయడానికి ఏముంది? ఆడో ఫ్రాడ్ గాడని మనం చూస్తేనే అర్థమైపోద్ది. అలాంటిది న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలియదా? జర్నలిజం చేసిన వాళ్ళకి తెలియదా? జర్నలిస్టులకు తెలియదా? తెలుసు, కానీ ఎందుకు? కంటెంట్, ఇలాంటి క్రింజ్ కంటెంట్ వ్యూస్ వస్తాయి. మనమే కదా హైలైట్ చేసాం. మనం కానీ హైలైట్ చేయకపోతే ఈ లుచ్చాగాడు అగోరి అయితే ఏంటి, అగోరా గెటప్ వేస్తే ఇది అసలు ఫేక్ అగోరి అని అందరికీ తెలుసు. అసలు అగోరాలు అంటే ఎలా ఉంటారో, అసలు
వాళ్ళ సమాజానికి ఎంత దూరంగా ఉంటారో, హ్యూమన్ ఎమోషన్స్కి ఎంత డిస్కనెక్ట్ అయ్యి ఉంటారో అది అందరికీ తెలుసు. మినిమం కామన్ సెన్స్. అలాంటిది ఈ లుచ్చాగాని పట్టుకొని వచ్చేసి అఘోరి అంటే ఎవడు నమ్ముతాడు? నమ్మరు. కానీ మనం అలా పుష్ చేస్తాం అన్నమాట. అలాగా ఆయన సెలబ్రిటీ చేయకపోతే మనకు నిద్ర పట్టదు. చేసేసాం సక్సెస్ఫుల్గా. తర్వాత ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వాళ్ళ పెళ్ళి అదొక సెన్సేషనా? అదొక న్యూసా? ఎవడివి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? వాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోకపోతే ఏంటి? దాన్ని కవరేజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి వర్షిణి పాపకు అన్యాయం జరిగిపోయిందని ఇంకో వర్గం. మీరు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇక్కడ ఈ లుచ్చగడి చేస్తుంది ఫేమ్ కోసమే, అక్కడ ఆ పాప చేస్తుంది ఫేమ్ కోసమే. ఇక్కడ అసలైన పెయిన్ ఫేస్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదరు, ఈ పాప కాదు. ఎందుకంటే ఈమెను మాయ చేస్తాడు, ఇది చేస్తాడు, అంత సీన్ లేదు అక్కడ. ఆమెకు తెలియదా ఈడు ఫేక్ అని? ఆమెకు తెలీదా ఈడు ఆపరేషన్ చేసుకున్నాడని? ఆమెకు తెలిసే అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకుంది. ఎందుకు? వీళ్ళు ఉన్న ఫినాన్షియల్ స్టేటస్కి ఎప్పటికీ ఫేమ్ రాదు, మన నేమ్ ఇంత పైకి వినబడదు, ఏదోటి చేయాలి. ఇప్పుడు ఇలాంటి షార్ట్కట్లు ఎంచుకుంటున్నారు. కానీ ఆ పాప తెలుసుకోవాల్సింది, ఈ బజ్ ఏదైతే ఉందో నీకు వారం 2 వారాలు మహా నెలే, తర్వాత నీకు కూడి పెట్టదు. తర్వాత మళ్ళీ కట్ చేస్తే చూడండి ఏం ఉండదు. మళ్ళీ అదే డివర్స్ అంటారు, మళ్ళీ పాప వెనక్కి వచ్చేస్తుంది, వాళ్ళు బాగానే ఉంటారు, ఇది బాగానే ఉంటారు. ఓవరాల్గా సంకనాకపోతుంది ఎవరు అంటే మనము. అఘోరి గడికి ఏమవదు, ఈ పెళ్లి చేసుకునే ఈ పాపకి ఏమవదు. ఏదైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు ఈ గ్యాప్లో, అండ్ మనం టైం వేస్ట్ చేసుకుంటాం. అంతకు మించి ఇక్కడ ఎవడూ నష్టపోయేది ఏమి లేదు. దీని మీద డిబేట్లు పెట్టడం ఆపియండి. అసలు అఘోరి అంటే ఏంటి, అఘోరా అంటే ఏంటి, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అఘోరి అండ్ అఘోరా? ఎవడికి ఉపయోగం అది? ఏమైనా ఉపయోగం అది? సో దయచేసి నేను జనాలకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి క్రింజ్ కంటెంట్ వచ్చినప్పుడు మీరు వెంటనే అది నాట్ ఇంట్రెస్టెడ్ స్పామ్ అని పెట్టేయండి. వెంటనే మీకు రాదు. ఇలాంటివి మీరు చూసే కొద్దీ ఆ ఫీడ్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి ఇలాంటి అఘోరీలు వస్తూనే ఉంటారు, ఫేక్ అఘోరీలు. ఇలాంటి ఫేక్ అఘోరీలు వస్తే సోషల్ మీడియాలో ఇలానే కంటెంట్ వస్తుంది. సోషల్ మీడియా పక్కన పెడితే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా అలాగే. మొన్న అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా అంతే. ఒక వారం 10 రోజులు డిబేట్లు పెద్ద ఛానల్లో, ఇంకేమీ న్యూస్లు లేనట్టు. ఇప్పుడు కూడా అంతే, ఏమి న్యూస్లు లేనట్టు ఇదే కంటెంట్. బోల్డ్ న్యూస్ జరుగుతుంది. ఐ నో న్యూస్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూస్, బట్ ఒక లెజిట్ న్యూస్ ఇంకో లెజిట్ న్యూస్తో రీప్లేస్ అవ్వాలి. కానీ ఇది అసలు న్యూసా? ఇది క్రింజ్. మనకి న్యూస్ అంటే క్రింజ్ అయిపోయింది. ఆ క్రింజ్ని మనం పోషిస్తున్నాం, చూడడం, మాట్లాడుకోవడం, షేర్ చేసుకోవడం, లైకులు చేసుకోవడం. బట్ ఇది ఇండైరెక్ట్లీ మనకే ఎఫెక్ట్ చేస్తుంది. మన వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి కంటెంట్ క్రియేటర్లు కానీ ఇలాంటి కంటెంట్ని కానీ దయచేసి మీరు ఎంకరేజ్ చేయకుండా మీ వాల్యుబుల్ టైంని దేనికైనా స్పెండ్ చేయండి. సోషల్ మీడియాలోనే మీ కెరియర్ గ్రోత్కి స్పెండ్ చేయండి. లేకపోతే ఇంకా బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బోల్డ్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో కరెక్ట్గా మీరు ఆప్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని దానికి స్పెండ్ చేయండి. కానీ ఇలాంటి క్రింజ్ కంటెంట్లు, ఈ అఘోరీలు, ఈ డిబేట్లు అవి కూడా మానేయండి. ఎక్కడ చూడు ఎవడు పడతాడు డిబేట్, ఎవడు పడతాడు పాడ్కాస్ట్లు, ఎవడు పడతాడు ఇంటర్వ్యూలు. ఏంది ఈ అఘోరీ మీద, ఈ పాప మీద, ఈ కాంట్రవర్సీ మీద. ఈ క్రింజ్కి మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీ? క్రింజ్ని మీరు పక్కన పెట్టండి. బాత్రూంలో కమోడ్ లాంటిది ఫ్లష్ కొట్టేస్తే అయిపోయింది. మనం అక్కడే కూర్చొని భోజనం చేస్తా అంటే అవ్వదు, వర్కౌట్ అవ్వదు. సో నా ఆబ్జెక్టివ్ అదే. దీని మీద నేను ఏదో వీడియోలు చేసి డిబేట్లు పెడదామని కాదు. ఆపేయండి. ఇది ఆపేస్తే నా హోమ్ పేజే కాదు, మీ హోమ్ పేజ్ కూడా క్లీన్ అయిపోద్ది. యూట్యూబ్ హోమ్ పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. అప్పుడు అసలైన న్యూస్, మనకు సమాజానికి పనికొచ్చే న్యూస్, ఇట్ కుడ్ బి నేషనల్ న్యూస్, ఇట్ కుడ్ బి స్టేట్ న్యూస్, ఇట్ కుడ్ బి ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ న్యూస్, అలాంటి న్యూస్ రావాలి, ఉపయోగపడేది రావాలి. అంతే తప్ప ఇలాంటి క్రింజ్ కంటెంట్ రాకూడదు, ఇలాంటి క్రింజ్గాలు రాకూడదు. ఇదంతా స్కామ్. వీళ్ళంతా తెలిసి కాన్షియస్గా తీసుకునే డెసిషనే. ఆ సురేంద్ర అయినా, ఈ పాప అయినా, ఏదైనా అంతా ఫేమ్ కోసం, వ్యూస్ కోసం, రెప్యుటేషన్ కోసం. ఇది పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఒక నెల పోయికి ఇంకో క్రింజ్ వస్తుంది. ఐ హోప్ నా కన్సర్న్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. కొంచెం టోన్ అఫెండింగ్ ఉంటే ఐఎమ్ సారీ, బట్ నా పాయింట్ అయితే అది. నెక్స్ట్ వీడియోలో ఇంకో పత్తి గింజను పట్టుకొని వద్దాం, వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.